హాయ్ అండి. ఈరోజు అయితే బెల్లం పాయసం అయితే చేశానండి. చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి బెల్లం పాయసము. ఇది ఎలా చేశానో ప్రాసెస్ అయితే ఫుల్ వీడియోలో అయితే చూడండి. ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూడండి అండి. టేస్టీగా చాలా బాగుంటుంది. చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ ఏమో జీడిపప్పు అయితే ఎంచుకుంటానండి. నెయ్యిలా ఇలా ఎంచుకొని అయితే తీసేసుకుంటున్నానండి. నేనైతే నెయ్యి పోసుకున్నాను కొద్దిగా. కిస్మిస్లు ఎంచుకుంటున్నానండి. సేమియా వేసుకుంటున్నానండి. ఈ సేమియాని బ్రౌన్ సేమియా అయితే తీసుకున్నాను నేను. నెయ్యిలా వేయించుకోవాలా. ఇలా ఎంచుకోవాలండి నెయ్యిలా మంచిగా. ఇది బ్రౌన్ సేమియా కానీ ఎంచిందే ఉంటుంది కానీ ఇంకా మంచిగా ఇట్లా ఎంచుకోవాలా. ఇది సాబుదానా అండి, ఉడకపెడుతున్నాను. ఇలా ఉడకపెట్టుకున్నానండి సాబుదానా నానబెట్టుకొని. తర్వాత ఒక పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి నేను. దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో కరగనీయాల బెల్లంని. ఇది చాలా టేస్టీగా అవుతుందండి పాయసము, బెల్లం పాయసం. దీంతో పాటు సేమియా కూడా వేసుకోవాలండి. ఉడుకుతుంది మంచిగా. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలా. దీన్ని తిప్పుతూనే ఉండాలండి, కింద మాడిపోతుంది. ఉడకనీయాల బాగా. మంట చిన్నగా పెట్టుకొని ఉడకనీయాలండి దీన్ని. ఇలా బాగా ఉడకాల. ఇది ఇలా ఉడికిపోయిందండి సేమియా అయితే. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను. నేనైతే పాలు కాగపెట్టి చల్లార్చినానండి. ఇది చల్లగా అయిపోయాక దాంట్లో పాలు పోస్తాను. ఇలా చల్లగా అయిపోతుందండి, ఎందుకంటే బెల్లం వేసాను కదా. వేడిలా పాలు పోస్తే పలిగిపోతుంది. కొద్దిగా ఇట్లా చల్లగా అయిపోయాక అప్పుడు పాలు పోసుకోవాలా. చూడండి, చాలా టేస్టీగా అయితే అవుతుందండి ఈ బెల్లం సేమియా. ఇక్కడ వచ్చేసి అయితే నేను పాలైతే వేసుకుంటున్నాను. పాలు నేను కాగపెట్టి చల్లార్చానండి. ఇలా కాగపెట్టి చల్లారిస్తే పలగకుండా ఉంటుంది బెల్లం వేస్తే. ఇలాచీ పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఈ కాజు కిస్మిస్ అయితే వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా చాలా మంచిగా అవుతుందండి ఈ బెల్లం సేమియా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.